అందరికీ హాయ్ అండి. ఈరోజు తలంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ మీటింగ్ జరుగుతుందండి. అతి భారీ స్థాయిలో కూడా అండి ఇక్కడ జనం అంతా కూడా వచ్చారు. ఈ రోజున జగనన్న కోసం ఏమి చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నాం. జగనన్న మనం నడవడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్నని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మాట అని పరిస్థితి మాట అన్న వాళ్ళకి మనం ఏ విధంగా సమాధానం చెప్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజున పార్టీ కోసం జగనన్న కోసం మనమందరం కూడా నిరంతరం శ్రమిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. ఈ రోజున మీ అందరూ కూడా మరి ఇంత చక్కగా ఇంత కలిసి కట్టుగా ఐక్యతతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి జగనన్నకి అండగా తోడుగా ఉంటామని ఈ మీటింగ్ ద్వారా మీరు మెసేజ్ ఇచ్చిన విధానానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్లో కార్యకర్తలు కూడా భారీగా పాల్గొన్నారండి. తెలంగాణ ఫంక్షన్ హాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా అర్థమైంది. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇస్తామని చెప్పిన అయినా కూడా వాళ్ళేం అంటే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ముందు మన దగ్గర నుండి మన ప్రజల దగ్గర కార్యకర్తలు కూడా ఈ పెడం నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా అతి భారీ సంఖ్యలో పాల్గొన్నారండి ఈ మీటింగ్లో అండి. ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పందాలు అదే మాటలతో ఇప్పటికీ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగనన్న మన కోసం ఏ విధంగా ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన మాటలు ఏ విధంగా నిలబెట్టుకున్నారు. జగనన్న మనకి ఇవ్వని హామీలు కూడా 5 సంవత్సరాల కాలంలో మనందరికీ రాము గారి ఆధ్వర్యంలో తెలంగాణ పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో అతి భారీ స్థాయిలో జరుగుతున్న మీటింగ్ అండి. కార్యకర్తలు కూడా చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారండి. రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకు ఉచిత కరెంట్ అనగానే రాజశేఖర రెడ్డి గారు ఇలా తండ్రి కొన్ని మనకి సంక్షేమ పథకాలు అందించి వెళ్తే ఈ రోజున తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు మనం అన్నీ చెప్తూ కూర్చుంటే ఒక్క రోజు కూడా సరిపోదు. అన్ని పథకాలు మనకు 5 సంవత్సరాల కాలంలో అది కూడా కరోనా విపత్తుని సమర్థవంతంగా తట్టుకుని నిలబడి ఒక ప్రక్కన రాష్ట్రం అప్పుల బాధతో ఉంటే ఆ అప్పులను కూడా తట్టుకుని ఈ రోజున మనందరికీ కూడా అందించి మన కుటుంబాలలో పేదరికాన్ని దూరం చేసి సంతకాలు చేసి మళ్ళీ అక్కడ ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ సంతకం కూడా కింద చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్స్ ఇచ్చారు. ఈ మీటింగ్లో పాల్గొన్న వారండి అన్నిగడ్డ సింహాద్రి రమేష్ గారు అండి, అలానే మచిలీపట్నం అండి శ్రేణి నాని గారు, మరియు పెడంలోని ఉప్పల రాము గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అనేది జరుగుతుందండి. అంటే ఈ విధంగా మోసం చేస్తారు. ప్రజాధనంతో ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేసి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా ఈ రోజున ప్రజలని వెన్నుపోటు పొడిచారన్న విషయాన్ని ప్రజలకు సలహాలు ఇచ్చిన, మన పిల్లల చదువులకు అమ్మఒడి ఇచ్చిన, విద్యా దీవెన ఇచ్చిన, వసతి దీవెన ఇచ్చిన, ఇతని పేరు రాజు అండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త. చేయూతించిన, మన రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన, రైతు భరోసా పథకాన్ని ఇచ్చిన, మన కుటుంబంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ ఇచ్చిన, ఎన్ని ఇచ్చినా కూడా మనం ఎక్కడ నోరు మెదపలేదు, చెప్పలేదు. ఎందుకని చెప్పవలసిన అవసరం లేదనుకున్నామో, చెప్పడానికి సమయం లేదో తెలియదు. కానీ మనం ఆ రోజున ఎంత చేసినా కూడా కింద స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా ఎవరు కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దానికి అక్కడికి రాగలిగారు ధైర్యంగా. అందుకే మీరంతా కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానివ్వండి, ఈ రచ్చబండ కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా మీరంతా కూడా జగనన్న చేసిన మేలుని మంచిని చెప్పవలసిన సమయం కనుక దయచేసి అందరూ చెప్పి మరి ఈ నియోజకవర్గంలో మన పార్టీని బలోపేతం చేసి రాబోయే
శ్రీ వరద కళ్యాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జరుగుతున్న బాబు శృతి మోసం గ్యారెంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన